సో అందరూ బాగా చెప్పారు. సో మనం 3 ఆన్సర్స్ డిస్కస్ చేసాం. యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ, యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ, సో పోర్ట్ ఆఫ్ సూరత్ డిక్లైన్ బై ది ఎండ్ ఆఫ్ 18th century. సో ఒకసారి రండి అమ్మా, యూనిఫికేషన్ ఇటలీ అంటే ఇటలీ ముందు 7 స్టేట్స్ గా డివైడ్ అయిపోయింది. ఒక స్టేట్ డివైడ్ అవ్వలేకపోయింది. ఆ స్టేట్ సర్డినా. సో ఆ స్టేట్ ని ఏంటి కౌంట్ క్యావర్ పరిపాలించారు, అక్కడ ప్రైమ్ మినిస్టర్ గా పరిపాలించారు. అందువల్ల ఆ స్టేట్ ని స్వాధీనం చేసుకోలేక పోయారు. దాని తర్వాత ఈ యొక్క మజిలీ, యూసిపి మజిలీ అండ్ కౌంట్ క్యావర్ వీళ్ళిద్దరు కూడా చాలా కృషి చేసి ఇటలీకి స్వాతంత్రాన్ని తెప్పిస్తారు. సో వీళ్ళు ఫ్రాన్స్ సహాయంతో ఆస్ట్రియా రూల్ చేస్తుంది ఇటలీని. ఫ్రాన్స్ సహాయంతో ఆస్ట్రేలియా ఓడించి ఇటలీకి ఫ్రీడమ్ అని తెప్పిస్తారు. విక్టర్ ఇమాన్యుయల్ ని కింగ్ గా ప్రకటిస్తారు. సో అలాగే సూరత్ కూడా చెప్పుకున్నారు. సూరత్ డిక్లైన్ అయిపోవడానికి కారణం ఏంటి? పోర్ట్స్ బ్రిటిషర్స్ వచ్చి సూరత్ ఒక ఇండస్ట్రీస్ ని పూర్తిగా వాళ్ళ యొక్క ఆధీనంలో పెట్టుకున్నారు. దాని తర్వాత కంప్లీట్ గా సూరత్ ఒక ఇండస్ట్రీస్ అన్ని కూడా దెబ్బైపోయాయి. అలాగే యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ. యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీలో ఫ్రాన్స్, డెన్మార్క్, ఆస్ట్రియా ఈ 3 దేశాలు స్వాధీనం చేసుకున్నాయి. దాని తర్వాత బిస్మార్క్ ఏమొచ్చి రష్యాని హెల్ప్ తీసుకొని వచ్చి జర్మనీకి సపోర్ట్ చేస్తూ ఆ 3 దేశాల మీద వార్ ని పెడతాడు. ఆ వార్ ఏమొచ్చి 7 years లో 3 times జరుగుతుంది. ఓకేనమ్మా. సో మొత్తానికి ఆ వార్ లో రష్యా గెలిచి జర్మనీకి ఫ్రీడమ్ అనేది ఇప్పిస్తుంది. సో ఈ విధంగా జర్మనీ యూనిఫికేషన్ అనేది జరిగింది. సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ 3 షార్ట్స్. థ్యాంక్ యూ.